అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ శుభోదయం. సో, ఈరోజు మదనపల్లి మార్కెట్‌కి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చిందేమనేది మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. నిన్న కూడా ములకల్చిరు మార్కెట్ వచ్చేసి తర్వాత 2.20, 2.30, 40, 50, 250, ₹260 వరకు నిన్న ములకల్చిరు మార్కెట్ అయితే జరిగినట్టయితే సమాచారం. సో, ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను చూడండి. ఎగ్జాక్ట్‌గా 6:33 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. నిన్న ₹300 వరకు మదనపల్లి మార్కెట్ అయితే జరిగింది. చిన్న బాక్సులు కూడా ఆల్రెడీ ఎంఆర్ మండీలో ప్రస్తుతానికైతే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ అన్ని మండీల్లో వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అందరూ ఇప్పుడిప్పుడే కొంచెం స్పీడ్గా ప్రాసెస్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మండీ స్టార్ట్ అయింది కాబట్టి నెక్స్ట్ మండీలు కూడా స్టార్ట్ అవుతాయి, మీరైతే గమనించండి. సో చిన్న క్రేట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ సయ్యద్ అన్న ఏదైతే సయ్యద్ అన్న ఆల్రెడీ సిఆర్కి ఆల్రెడీ ఇన్ఫామ్ చేశారు. సో ఇంకా పూర్తి స్థాయిలో ఇది ఇంప్లిమెంటేషన్ జరిగితే మీకు కూడా చెప్పడానికి బాగుంటుంది. ఇప్పుడు ఒక మండీలో ఇప్పుడిప్పుడే జరుగుతుంది కాబట్టి దాని గురించి కూడా నేను నెక్స్ట్ వీడియో చేస్తాను, మీకు అయితే చెక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. దిగుమతులు ఈరోజు తక్కువగా వచ్చాయి, దిగుమతి తగ్గింది ఈరోజు వచ్చేసి. ఒక 4-5 మండీలు తప్పించే వరకు పెద్దగా స్టాక్ అయితే లేదు. ఈరోజు వచ్చేసి 4-5 మండీలకు మాత్రం కొంచెం నేట్లాగే వచ్చింది, రిమైనింగ్ మండీలు అన్నింటికీ తక్కువగానే ఉంది. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయనేది ఒక క్వశ్చన్ మార్కు. ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే ఈరోజు కూడా తక్కువగా ఉంది. చూద్దాం ప్రైస్ అనేది ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. మీకు నెక్స్ట్ కలికిరి అలాగే అనంతపూర్ మార్కెట్ అప్డేట్ అయితే ఇస్తాను, మీరైతే చెక్ చేయొచ్చు. ప్రస్తుతానికి మాత్రం మన అనంతపూర్ అలాగే కలికిరి అప్డేట్ కూడా మార్కెట్లు అయితే స్లోగానే ఉన్నాయి, ఇక్కడ ఫాస్ట్ అయితే అనిపిస్తుంది నాకు వచ్చేసి. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేటు. మదనపల్లికి సంబంధించి స్టాక్ అయితే తక్కువగానే ఉంది ఈరోజు వచ్చేసి. మరి నిన్నైతే ₹300 వరకు మార్కెట్ జరిగింది. ఇంకపోతే అన్న సేమ్ టు సేమ్ నేట్లాగే 300 ఉండొచ్చా లేదా అంతకు మించి ఉండే ఛాన్స్ ఉంటుందనేది చూడాలి. మీకు ఎవరికైనా తక్షణంగా భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. నెంబర్లు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. మెయిన్గా తక్షణ గ్రోత్కి, పూతరాలకున్న సైడ్లో కొమ్మలకి, ఇంకా అందుక కాయ సైజులకి భూవరం ఇది వేరే వ్యవస్థకు బాగా పనిచేసి మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ యూస్ చేయొచ్చు.